రామచంద్రపురం పట్టణం సూర్య ఇన్ నందు కొత్త పాత సినీ నటులతో అవును నిజమే సినిమా సంబంధించి ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం నిర్మాత సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సినీ దర్శకుడు గూన అప్పారావు దర్శకత్వంలో సత్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా అవును నిజమే అనే టైటిల్ పెట్టామని అన్నారు. ముఖ్యంగా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో కరి రామారెడ్డి కోరిక మేరకు ఇక్కడ ఆడిషన్స్ నిర్వహించామని అన్నారు. 3 పాటలు మినహా 80% సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలో ఈ సినిమాను 100% పూర్తి చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గూన అప్పారావు, కరి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను వర్షాల సత్యనారాయణ అనేటువంటి వ్యక్తిని నేను ఆల్ ఇండియా స్టీల్ సెంట్రల్ బోర్డు మెంబర్ చేశాను. నేను ఈ సినిమా అవును నిజమైన సినిమా నేను తీశాను. ఈ సినిమాలో జూనియర్ రేలింగ్ గారు, సుమన్ శెట్టి గారు, పొట్టి శెట్టి బాబు, జబర్దస్త్ అప్పారావు ఇలాంటి ప్యాడింగ్ పెట్టి ఈ సినిమా ఓరియంటల్గా 62 థ్రిల్లర్గా ఈ మూవీ తీసాం. 80% పూర్తయింది. మిగతా 20% కూడా ఈ ఏరియాలో తీసి త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తామని మీకు తెలియజేస్తాను. నేను ఈ సినిమాకి డైరెక్టర్. నేను గతంలో స్టూడెంట్ పవర్, విప్లవ సేనాని వీరగున్నమ్మ సినిమాని నేను డైరెక్షన్ చేశాను, రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఈ సినిమాని చేస్తాను. నేను సత్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్లో వర్షాల సత్యనారాయణ గారి సినిమాకి చిత్ర నిర్మాతగా ఉన్నారు. అయితే ఇది లేడీ ఓరియంటెడ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఇది ప్రధానంగా ఏంటంటే ఒక భూతాలు దెయ్యాలు అనేవి శ్మశానాల్లోనూ ఎక్కడో ఉండవు. ఒక మనిషి ఒక శరీరంలోనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ కోరికలు ప్రకోపిస్తేనే అవి దెయ్యాల కింద భూతాల కింద మారుతాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈ సినిమాను రూపకల్పన చేయడం అనేది జరిగింది. ఈ సినిమాలో సుమన్ శెట్టి, సిట్టిబాబు, జూనియర్ రేలింగి, ఆకేళ్ళ, పొట్టి శెట్టి బాబు, జబర్దస్త్ అప్పారావు, ఇక జబర్దస్త్ నుండి మనకు 3 మొత్తం కలిపి ఈ చిత్రంలో సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. అయితే మొదట్లో 3 సాంగ్లు అనుకున్నాం. ఈ సినిమాలో 3 సాంగ్లతో క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం. కానీ ఒక ప్రొడ్యూసర్ గారి కోరిక మీదకి ఒక ఐటమ్ సాంగ్, ఇంకా స్పెషల్ సాంగ్ ఒకటి, 2 సాంగులు పెట్టడానికి మన గోదావరి నది మీద తీయాలని ప్లాన్ మీద కూర్చున్నాం. అయితే ఇవాళ ఆడిషన్స్ పెట్టి కొంతమంది దొరుకుతారేమో ఆర్టిస్ట్ లోపల అనుకున్న రెస్పాన్స్ లేదు ఇక్కడ. దాంతో మరొకసారి ఆడిషన్స్ పెట్టి మళ్ళీ దాన్ని 2 పాటలను కంప్లీట్ చేసి వచ్చే నెల ఆడియో రిలీజ్ చేసేసి ఏప్రిల్లోనే సినిమాని రిలీజ్ చేయడానికి అని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. మాకు ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటంటే ఖర్చుకు వెనక్కి తగ్గకుండా, క్వాలిటీ ఎటువంటి పరిస్థితిలో పడకుండా చిత్రాన్ని నిర్మించాలని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్పారు. అది ఇప్పుడు ఆయన పాటించుకునే వస్తున్నది. సో ఈ సినిమా మంచి హర్రర్ మూవీ కింద నిలబడుతుంది అనేటువంటి నమ్మకం మాకు ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే మీడియా కానీ ఈ ప్రాంతస్తులు కూడా కొంత కోఆపరేట్ చేయాలి. కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ప్రొడ్యూసర్ కూడా నిలబడే విధంగా మీరు కొంత కోఆపరేట్ చేయాలని కోరుకుంటాం. నా పేరు కరి రామారెడ్డి, మరి పాసలపూడి. ఇక్కడ మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడ మా లోకల్లో ఇక్కడ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారని వాళ్ళు కూడా మీరు మీకు ఈ సినిమాలో చేయించుకోవాలి, ఎంతో టాలెంట్ ఉన్న పర్సన్స్ ఉన్నారంటే నా మాటను గౌరవించి ఆ ప్రొడ్యూసర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ పెడతానన్నారు. ఆయన సర్వదా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చినందుకు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఆడిషన్ జరిగింది. మళ్ళీ బుధవారం ఇలా ఇదే సూర్యంలో మళ్ళీ కొత్త వారికి ఆడిషన్స్ జరుగుతాయి. లోపల టాలెంట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఇక్కడ నిరూపించుకోవచ్చు. దానివల్ల ఇందులో అవకాశాలు కూడా దక్కించుకోవచ్చు. నమస్కారం.